ఈరోజు మనం తన తండ్రికి పెద్ద కుమారుడు ఎలా విధేయత చూపించాడో చూద్దాం. ఒక ఊర్లో ఒక నాన్న ఉన్నారు. ఆయనకి 2 కుమారులు ఉన్నారు. ఒకరోజు ఆ నాన్న ఏం చేశాడంటే తన పెద్ద కుమారుడి దగ్గరికి వెళ్ళి, పెద్దోడా, మన తోటలో నువ్వు పని చేయాలరా, ఇవాళ పని వాళ్ళు రాలేదు, సరేనా, నీ వల్ల అయిన పనులు చెయ్యి అని చెప్పాడు. కానీ పెద్ద కుమారుడు వెంటనే, నాన్న, నా వల్ల కాదు నాన్న, నేను వెళ్ళలేను అని చెప్పాడు. తండ్రి కూడా ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. నాన్న అలా ఏమీ మాట్లాడకుండా వెళ్ళడం చూసి నా పెద్ద కొడుక్కి కష్టం అనిపించింది మనసుకి. సరే, నేను వెళ్ళి నా వల్ల అయిన పనులు చేస్తాను అని తనకు ఏ ఏ పనులు చేతనవుతాయో ఆ పనులన్నీ చేయడం మొదలుపెట్టాడు. నాన్న తన చిన్న కుమారుడి దగ్గరికి వచ్చి, చిన్నోడా, మన తోటకు వెళ్ళి నువ్వు ఇవాళ పని చేయాలరా, మన పని వాళ్ళు రాలేదు అని చెప్పాడు. చిన్న కుమారుడు వెంటనే, సరే నాన్న, నేను వెళ్తాను, ఓకే డన్ అని అన్నాడు. నాన్న ఎంతో సంతోషంతో నా కుమారుడు వింటాడేమో అన్న ఆనందంలో వెళ్ళిపోయాడు. కానీ ఆ చిన్న కుమారుడు వెళ్ళలేదు. చూసారా, చిన్న కుమారుడు వెళ్తాను అని వెళ్ళలేదు. ఇది విధేయత కాదు. నిజమైన విధేయత అంటే పెద్ద కొడుకు చేశాడు చూశారు, అది నిజమైన విధేయత. తన తండ్రి మాటకు లోబడ్డాడు. అలాగే దేవునికి మనం విధేయత చూపించడం అంటే చెప్పినవి చేయము. అంటే ఏంటి? చర్చ్కి ఇవాళ మిస్ అయ్యాం, నెక్స్ట్ వీక్ వెళ్తాం అనుకుంటాం, కానీ వెళ్ళము. దేవుని మాటకు లోబడతాం, ఆయన వాక్యానుసారంగా జీవించాలి అనుకుంటాం, కానీ చెయ్యము. దేవుడి మాటకు మనం లోబడితే విధేయులం అవుతాం, లోబడకపోతే అవిధేయులం అవుతాం. మీరు ఎలా ఉన్నారు? విధేయులుగా ఉన్నారా, అవిధేయులుగా ఉన్నారా? ఆలోచించుకోండి.